బెజవాడలో కేసినేని భవన్ కున్నటువంటి టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. టీడీపీ చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు సిబ్బంది. కేసినేని నాని, ఆయన కుమార్తె కేసినేని శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. ఇప్పటికే కేసినేని నాని పార్టీ మారతారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడున్నటువంటి టీడీపీకి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. బెజవాడలో ఉన్నటువంటి కేసినేని భవన్ కున్న టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు సిబ్బంది. టీడీపీ చంద్రబాబు అలాగే ఇతర నేతల ఫోటోలతో ఉన్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి అన్ని ఫ్లెక్సీలను కూడా తొలగిస్తూ ఉన్నారు. కేసినేని నాని, ఆయన కుమార్తె కేసినేని శ్వేత ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, మరికొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారబోతున్నారా? దేనికి సంకేతం అనుకోవాలి ఇప్పుడు? కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను అని ప్రకటించిన దగ్గర నుంచి కూడా 1 by 1 ప్రతిరోజు కూడా ఒక కీలక పరిణామాలకు సంబంధించి అప్డేట్ అయితే ఆయన దగ్గర నుండి వస్తుంది. తొలి రోజున ఆయన పార్టీ రాజీనామా చేస్తానన్నారు, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఆ తర్వాత తన కుమార్తె కార్పొరేటర్గా ఉన్నటువంటి శ్వేతతో కూడా రాజీనామా చేయించారు. ఈ రాజీనామాలు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో తాజాగా ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఎంపీ కార్యాలయం కేసినేని భవన్కి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగింపుకు సంబంధించి పనులైతే కొద్దిసేపటి క్రితం నుంచే సిబ్బంది కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నది భవనానికి ఎదురు ముఖద్వారం వైపు ఉన్నటువంటి ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీల్లో మనం చూస్తే చంద్రబాబు, అదేవిధంగా కేసినేని నాని, కేసినేని శ్వేతతో పాటు జిల్లాకి సంబంధించిన ఇతర నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇక కొత్తగా ఆ ఫ్లెక్సీల స్థానంలో వేరే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఆ ఫ్లెక్సీలని కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిని పరిశీలిస్తే ఎన్టీఆర్కి సంబంధించిన నిలువెత్తు ఫోటోని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పక్కనే కేసినేని నాని, ఆయన కుమార్తె కేసినేని శ్వేత, వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. 1 by 1గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన అన్ని ఫోటోలను కూడా తొలగిస్తున్న పరిస్థితి. జెండాలను కూడా ఇప్పటికే తొలగించినటువంటి సిబ్బంది మొత్తం మిగతా అన్ని ఫ్లెక్సీలను కూడా తొలగించి 1 by 1 ఇండివిజువల్గా కేసినేని నానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఏర్పాటు చేసే ప్రక్రియను అయితే ప్రస్తుతం వేగవంతం చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. 1 గంటన్నర 2 గంటల సమయంలో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని ఫ్లెక్సీలను, బోర్డులను అయితే కేసినేని భవన్ నుంచి తొలగించడానికి అయితే సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటోను మాత్రం కేసినేని నాని కేసినేని భవన్కి పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీకి సంబంధించిన సింబల్స్ని అయితే అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయట్లేదు. కేవలం ఎన్టీఆర్ ఫోటో, ఆయన కుమార్తె ఫోటోలు మాత్రమే భారీ ఫ్లెక్సీలని కేసినేని భవన్ మీద ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. నెలని అయితే శ్రీకాంత్, ఒక 2 రోజుల వ్యవధిలో ఫస్ట్ కేసినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చేస్తానంటూ ప్రకటించారు, తర్వాత కేసినేని శ్వేత కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తానంటూ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో వారి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా కూడా పార్టీ సభ్యత్వానికి అయితే ఇంతవరకు కేసినేని నాని కానీ అదేవిధంగా శ్వేత కూడా రాజీనామా చేయలేదు. ఎందుకంటే తొలుత ఆయన ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో విజయవాడ పార్లమెంటుకు సంబంధించిన ఆ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, అదేవిధంగా శ్వేత కూడా నిన్న మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అవి 2 ఆమోదం పొందిన తర్వాత, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత పార్టీ పదవులకి రాజీనామా చేస్తామని చెప్పి ఇప్పటికే కేసినేని నాని కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్గా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అవి జరిగిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కేసినేని నాని స్పష్టంగా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో అవి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే ఆయన వేరే పార్టీలో చేరే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దాని మీద క్లారిటీ రానప్పటికీ టీడీపీలో రాజీనామా చేయాల్సిన అంశమే
కీలకంగా మారింది కాబట్టి దానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయనేది అయితే మనకి ఆయన చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. అందుకని ఆ సభ్యత్వాలు ఎంపీ ప్రాతినిధ్యానికి సంబంధించి సభ్యత్వం రాజీనామా, అదేవిధంగా కార్పొరేటర్గా ఆయన కుమార్తె రాజీనామా ఈ రెండు కూడా రాజీనామాల ఆమోదం పొందాక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అయితే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. నళిని. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.